హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించిన సంచలన కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు లేదా ఆసుపత్రి వర్గాల నుంచి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో కర్ణాటక చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టించింది. ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడమే కాకుండా గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమాడని, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. అంతేకాదు బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు బిఎన్ఎస్ లోని పలు తీవ్ర సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి నోటీసులు జారీ చేసి నిర్దిష్ట గడువులో విరమణ ఇవ్వాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్న సమాచారం వెలువడటంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. అయితే ఈ అంశంపై అధికారిక ధృవీకరణ, వైద్యుల హెల్త్ బులెటిన్, పోలీసుల ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించిన సంచలన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు లేదా ఆసుపత్రి వర్గాల నుంచి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో కర్ణాటక చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టించింది. ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడమే కాకుండా గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమాడని, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. అంతేకాదు బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు బిఎన్ఎస్ లోని పలు తీవ్ర సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి నోటీసులు జారీ చేసి నిర్దిష్ట గడువులో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాధితురాల కేసు నమోదు చేయగానే నిందితుడు ఆత్మహత్యయత్నం చేశాడన్న సమాచారం వెలువడటంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. అయితే ఈ అంశంపై అధికారిక ధృవీకరణ, వైద్యుల హెల్త్ బులెటిన్ ఇంకా పోలీసుల ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించిన సంచలన కేసులో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీస్ వర్గాలు కానీ ఆసుపత్రి వర్గాల నుంచి పూర్తి వివరాలైతే వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టించింది. ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడమే కాకుండా గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి జుట్టు పట్టుకొని గొంతు నులిమారడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. అంతేకాదు, బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్లోని పలు తీవ్ర సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక నిందితుడికి నోటీసులు కూడా జారీ చేసి నిర్దిష్ట గడువులో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాధితురాలు అత్తాపూర్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో నిందితుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడన్న సమాచారం వెలువడటంతో మా ప్రతినిధి రాజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? ఎస్ మాధవి, ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆయన పైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన కేసు అయితే నమోదైంది అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. దానికి సంబంధించి ఏదైతే హైదరాబాద్లో ఉందో జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ పైన ఒక ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి, అంటే ఆయన కూడా ఐపీఎస్ ట్రైనింగే తీసుకుంటున్నాడు. సో ఆయన లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టింది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మనందరికి తెలుసు, ఆయన సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి ఉన్నారనమాట. ఆయన కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఈ నెలలో, అంటే ఈ నెల జూలై 9న సో ఆమె ఎవరైతే మహిళా ఐపీఎస్ అధికారిని ఉందో ఆమె తన పైన లైంగికంగా వేధిస్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పేసి ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అట్లాగే తనను నిత్యం కూడా, అంటే 2 నెలల నుంచి ఆమెను వేధిస్తున్నాడని చెప్పేసి తన జుట్టు పట్టుకొని తన రూమ్లోకి లాక్కెళ్ళి మరి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి ఆమె అయితే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో మనం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఒక వార్త అయితే వస్తుందన్నమాట. ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడో అతనైతే ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎర్రగడ్డ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు అనమాట. ఏదైతే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్కి ఎదిగిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కానిస్టేబుల్గా అయితే పనిచేశారనమాట. అంటే ఆయన పై అధికారులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉంటారో ఆయన నిత్యం వేధించేవారు అనమాట. ఆయన యూపీఎస్సీకి అట్లాగే సివిల్ సర్వెంట్కు అప్లై చేస్తుంటే అతన్ని హేళనగా మాట్లాడడం, లేదంటే అతన్ని చిన్న చూపుగా చూడడం వల్ల అతనికి బాగా ఖచ్చితంగా నేను ఐపీఎస్ కావాలి, ఐపీఎస్ ఉద్యోగం సాధించాలి అనే ఉద్దేశంతో ఆయన పట్టుదలతో ఉద్యోగం అయితే సాధించారు. 2024లో ఆయన ఐపీఎస్ ఉద్యోగం సాధించి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ పోలీస్ అకాడమీలో ఆయన ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారన్నమాట. సో అక్కడే ఉన్నటువంటి మహిళా ట్రైనీ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె పైన ఇది లైంగిక వేధింపులకు సంబంధించిన ఆయన కేసు అయితే నమోదైంది. ఖచ్చితంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆ మహిళా ట్రైనీ ఆఫీసర్ ఉన్నారో ఆమె పట్ల నిత్యం కూడా వేధించేవాడని చెప్పేసి ఆమె ఫోన్లు బలవంతంగా లాక్కొని లాక్ తీసి మరి ఖచ్చితంగా వేధించేవాడు. అట్లాగే తనకు తెలియకుండానే తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తీసి తన భర్తకు కూడా పంపించడం చెప్పేసి ఆమె ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే అత్తాపూర్ పోలీసులు దాన్ని అయితే అంతర్గతంగా, లేదంటే దాన్ని అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. ఏవైతే సీసీ ఫుటేజ్కి సంబంధించి ఉందో అవన్నీ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్ననే వార్త సమాచారం కూడా అందుతుంది. అతను ఒక హాస్పిటల్, ప్రైవేట్ సంబంధించిన హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నాడు. మొత్తం మీద హైదరాబాద్లో ఏదైతే ప్రతిష్టాత్మకంగా, అంటే ఐపీఎస్ ఐఏఎస్ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాలని చెప్పాలంటే సివిల్ సర్వెంట్ల ఉద్యోగాలు అత్యున్నత స్థాయి అయినటువంటి ఈ ఉద్యోగాల్లో ఇలాంటి విషయాలు బయటికి రావడం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో అట్లా నేషనల్ వైడ్గా కూడా ఇది పెద్ద ఒక న్యూస్ లాగా మారిందని చెప్పాలి. అంటే పోలీసుల పైన ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తున్నారా అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చాలామంది ఉదయ్ కృష్ణారెడ్డి పైన, అంటే ఆయన ఇంతకుముందుకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు మీడియాకు. అంటే ఆయన కష్టపడి పైకి వచ్చాడు, కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ స్థాయికి ఎదిగారు, కావాలనే తన ఖ్యాతిని కూడా దాని ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. కామెంట్ రూపంలో కావచ్చు, లేదంటే బయటికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్, ట్రైనీ మహిళ ఇచ్చిన కంప్లైంట్ అయితే పోలీసులు స్వీకరించి దానికి సంబంధించిన దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా స్పందించి ఖచ్చితంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మాధవి, రాజు, అంటే అకాడమీలో 2 months నుంచి ఇలా జరుగుతున్నప్పుడు అకాడమీలో కంప్లైంట్ ఇవ్వలేదా అమ్మాయి? అకాడమీలో హైయర్ అథారిటీస్ ఉంటారుగా, వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదా?
ఎస్ మాధవి అయితే ఆమె డైరెక్ట్గా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. సో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్ కనుక ఖచ్చితంగా మనకు దాని పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అత్తాపూర్లో, సో అందులో కంప్లైంట్ ఇచ్చారు ఆమె. సో కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పారు. పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించిన దర్యాప్తు మొత్తం కూడా చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి కూడా కొంచెం స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్కోలో సోషల్ మీడియాలో కూడా కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయితే తన ఖ్యాతిని తను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, తన మీద కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా మరొక కోణంలో వినిపిస్తున్నటువంటి మాట. సో తను ఏదైతే అకాడమీ ఉందో అక్కడ కూడా కంప్లైంట్ చేశారు. దాని తర్వాత అఫీషియల్గా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ ఇది పోలీస్ స్టేషన్ ఉందో ఇక్కడైతే అఫీషియల్గా చేశారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పాలి మాధవి. రైట్ రాజు, అంటే ఈ కృష్ణారెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేశారు కదా, అంటే ఏం చేసి ఎలా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశారు? అండ్ మీరు ఆ డాక్టర్లతో కానీ పోలీసులతో కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ మాధవి, అయితే 2 రోజుల నుంచి కూడా మొత్తం ఈ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన వార్తలు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున అయితే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా అన్న కోణంలో అయితే చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే సమాచారం ఉన్న మేరకు మనకు ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నానని కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి గల కారణం ఏందని చెప్పేసి కూడా ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మొత్తానికి ఏదైతే పోలీసు సంబంధించి అంటే ఒక అత్యున్నతమైనటువంటి పోలీసులపైన ఇలాంటి ఆరోపణలు రావడం ఇటు పోలీసులకు ఇటు ప్రభుత్వానికి కూడా దీనికి కత్తి మీద సాము లాంటిది అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే హైదరాబాద్లో అంటే నేషనల్ వైడ్గా మనకు హైదరాబాద్లో జాతీయ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో ఇది ఐపీఎస్లకు మొత్తం శిక్షణ కేంద్రంగా ఉంటుంది. దాదాపు మొత్తం స్టేట్లో మన దేశంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటారు. సో అలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనంగా అయితే మారుతుందని చెప్పాలి. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కానిస్టేబుల్ నుంచి ఆయన ఐపీఎస్కి ఎదిగిన తీరు కావచ్చు. సో ఇవన్నీ చూసి ఆయన పైన ఒక సింపతి లేదంటే ఆయన పైన ఒక గౌరవం కూడా చాలా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు అయితే ఇచ్చి ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి తప్పులు చేస్తాడా లేదంటే మరి కావాలనే ఎవరైనా దుష్ప్రచారం చేస్తురా అని కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొందరైతే తను కానిస్టేబుల్గా తనకు తెలుసు కానిస్టేబుల్ ఎట్లా ఉంటారో, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్కు వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసు, అలాంటి ఏం తప్పు చేయాలని చెప్పేసి మరికొందరు అయితే అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఆ మహిళ ఇచ్చిన ఎవరైతే ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని ఉందో ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానైతే మరి ఆమె ఖచ్చితంగా చెప్తుంది తనపైన లైంగిక వేధింపులకు గురి చేశాడు. జూలై 9 తారీఖున తనని జుట్టు పట్టుకొని తన రూమ్లోకి లాక్కెళ్ళాడు, కత్తి పెట్టి బెదిరించాడు అని చెప్పేసి ఆమె ప్రత్యక్షంగా దర్యాప్తులో పేర్కొన్నది. సో వీటిని కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ఎవరైతే తన ఫోన్ ఉందో అంటే అధికారి ఫోన్ కూడా తనను బలవంతంగా లాక్ తీయించి అందులో ఉన్నటువంటి వీడియోలు ఎవరైతే ఉన్నాయో ఆ వీడియోలను మొత్తం తన హస్బెండ్కు తన పర్మిషన్ లేకుండానే పంపించడం జరుగుతుందని చెప్పేసి ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొన్నాడు. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సీసీ ఫుటేజ్ కానీ లేదంటే అతను ఫోన్ సంబంధించిన మెసేజ్లు అంటే అసభ్యకరంగా మెసేజ్ చెప్పడం గురించి ఆమె ఆ కంప్లైంట్లో పేర్కొన్నది. సో అవి కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటన్నిటిని కూడా సేకరించిన తర్వాత దర్యాప్తు అయితే ముందుకైతే తీసుకెళ్తారని చెప్పాలి మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజు.